సాధారణంగా రోడ్డు జీవితకాలం ఎంతుండొచ్చు? ఓ 10-15 సంవత్సరాలు. కాంక్రీట్తో బలంగా నిర్మిస్తే మరో 6-7 ఏళ్లు ఎక్కువ ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఎంత నాసిరకంగా నిర్మించినా కనీసం 5 ఏళ్లైనా రహదారి మన్నికగా ఉండాలి. అయితే ఆ ప్రాంతంలోని రోడ్డు మాత్రం వేసి పట్టుమని ఏడాది కూడా పూర్తవకుండానే పాడైపోయింది. పగుళ్లు వచ్చి కుంగిపోయింది. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దారంతా పగుళ్లతో కుంగిపోయి కదిపితే చాలు కూలిపోయేలా ఉన్న ఈ రోడ్డును చూస్తే ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టారు అనిపిస్తోంది కదా. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని నిర్మించింది గతేడాది జులైలోనే. అంటే రోడ్డు వేసి సంవత్సరం కూడా కాలేదు. అయినప్పటికీ అధ్వానంగా మారింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి నుంచి బుద్ధవరం వైపు ఉన్న జగనన్న కాలనీకి అనుసంధానంగా ఏలూరు కాలువ గట్టుపై R&B రోడ్డు నిర్మించారు. 2 కోట్ల వ్యయంతో చేపట్టగా ఏడాది తిరగకుండానే దెబ్బతింది. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి ఈ పగుళ్లే సాక్ష్యాలు. కాలువలపై రోడ్డు నిర్మించే క్రమంలో సామర్థ్యాన్ని పరీక్షించి గట్టును రోలర్లతో తొక్కించి గట్టిపరచాలి. కానీ ఇలాంటివేమీ చెయ్యకుండానే ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మించి బిల్లులు చేసుకున్నారు. బయట మట్టితో మెరక చెయ్యాలి. ఇదిలా ఉండగా కాలువలో ఉన్న మట్టి తీసి గట్టుపై పోశారు. కాలువకు గతంలో నిర్మించిన లైనింగ్ ను తవ్వేశారు. కనీసం మార్జిన్ కూడా లేకుండా గట్టు పటిష్టం చేయకుండా రోడ్డు వేసేశారు. తార్ రోడ్డు పోశారండి, మా ఇళ్ళ కాడికి పోశారు. పోయిన సంవత్సరం జులైలో పోశారు. పోయినాడికి ఆ రోడ్లు పగిలిపోయేటట్టుగా ఉండేయండి. కాలువ అటు చూస్తే కాలువండి, మరి ఇటు చూస్తేనేమో డ్రైనేజీ ఎంత తాడి చెట్లు లోతుంది. మరి పనులు చేసుకెళ్ళి లేతుప్పుడు వస్తూ ఉంటాం. ఏ కాలంలో పడిపోతారో భయంగా ఉందండి మాకు. మరి వర్షాకాలం వస్తే ఆ రోడ్డు అంతా చీలిపోయి మధ్యలో వస్తామో ఆగిపోతా కూడా తెలుస్తలేదండి మాకు. ఎంత భయంగా ఉందండి. మరి ఇబ్బందిగా ఉంది చాలా. పగిలిచ్చేసిందండి ఆ చివరి నుంచి చివరి దాకా. మట్టి అంతా జారిపోయింది. ఇటు పక్క చూస్తే జారిపోయింది, ఇటు పక్క చూస్తే కాలువ. మధ్యలో మేము ఉండం. మీరు ఏం కాలువ వానలు వస్తే ఏమవుతామో తెలియదు. మేము రోడ్డు పోసారు కానీ సుఖ లేకుండా పోయింది. రోడ్డు అటు ఇటు పల్లం అయిపోయింది. ఇటు కుదరట్లా పగుళ్ళు వచ్చేసింది, బాగా జారిపోతుంది. ప్రమాదం జరుగుతుమే. హెవీ వెహికల్స్ తిరగకుండానే రోడ్డు ఇంత దారుణంగా తయారైందంటే నాణ్యతకు ఏ రకంగా తిలోదకాలిచ్చారో స్పష్టమవుతోంది. ఓవైపు కాలువ, మరోవైపు పంట పొలాలు, మధ్యన రోడ్డు ఉంది. దీంతో మట్టి మొత్తం జారిపోయి ఏ క్షణమైనా రహదారి పేకమెడల కూలి కాలువలోనో పొలాల్లోనో పడిపోయే ప్రమాదముంది. ఇప్పుడు 3200 మంది ఇక్కడికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రధాన రహదారి ఇదే. రోడ్డు వేశారు కానీ హెవీ లారీలు అయితే తిరగట్లేదు. చిన్న రైతువారి ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు తిరుగుతున్నాయి కానీ అయినా కానీ పాడైపోయింది రోడ్డు. సంవత్సరం లోపలే పాడైపోయింది. స్టార్టింగ్లో గట్టలు కూడా వేశారు హెవీ లారీలు రాకుండా, అయినా కానీ ఇది పాడైపోవటం. అటు ఇటు రైనింగ్ లాంటిది వేయించి బాగుంటుందని మా అభిప్రాయం. వర్షాకాలంలో కాలువలో నీటి ప్రవాహం పెరిగి రోడ్డు దెబ్బతిన్న చోట గండిపడితే ఆ నీరంతా కాలనీలోకి చేరుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చెయ్యాలని కోరుతున్నారు. అటు ఇటు పల్లం, ఒకవైపు కాలువ, ఒక పక్కపైన చేలు. ఈ రోడ్డు మీద ఏదైనా వస్తుంటే ఎటు జారిపోద్దా రోడ్డు, ఎటు పడతాం తెలియకుండా ఉంది పరిస్థితి. చాలా అధ్వానంగా ఉంది. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. రోడ్డు మీద ఎదర వెహికల్ వస్తే చాలా భయం వేస్తుంది. అసలు ముందు చిన్న వెహికల్స్, మన చిన్న ఆటో లాంటిది వచ్చినా కానీ భయమేనండి. అటు జారిపోతే తెలియకుండా ఉంది. అటు ఇటు రివిట్మెంట్ కానీ లేదంటే వాళ్ళు కానీ కడితే బాగుంటుందని మా అభిప్రాయం. అలా కడితే కానీ ఆగుతుంది ఇది. రోడ్డు దుస్థితిని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆగమేఘాలపై చీలిపోయిన రోడ్డును మట్టితో సరిచేసే ప్రయత్నం చేశారు. అయితే 10 రోజుల వ్యవధిలోనే మళ్లీ నెర్రెలు రావడం బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది.